అంటే మీది ఇది ఫస్ట్ మూవీనా అండి? లేకపోతే ఇదివరకు ఏమైనా అంటే చేశారా? దీనికి ముందు ఐ డిడ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. ఐ డిడ్ వెబ్ సిరీస్ 100% లవ్ అని. హ్మ్. దాని తర్వాత ఐ డిడ్ మూవీ, బట్ అది థియేటర్స్కి రాలేదు. హ్మ్. సో థియేట్రికల్ లాగా అయితే ఇది నా డెబ్యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. హ్మ్. అండ్ బేసికలీ నేను ఒక క్లాసికల్ డాన్సర్ని. ఓ. సో చిన్నప్పటి నుంచి ఐ బీన్ లైక్ ఎక్కడండి ప్రాపర్? మై నేటివ్ ఇస్ అనంతపూర్ అండి. అనంతపురం. బట్ ఐమ్ స్టేయింగ్ విత్ ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్. హ్మ్. సో ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ కూచిపూడి ఫ్రమ్ అవర్ కళాక్షేత్ర, మన కూచిపూడి కళాక్షేత్ర నుంచి. అండ్ ఐ రిసీవ్డ్ గోల్డ్ మెడల్ ఆల్సో ఫర్ ఓ, మాస్టర్స్. సూపర్ నైస్. సో అలా డాన్సర్గా ఉన్న నేను నాకు కాలేజ్ టైమ్స్లో యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇది ఎలా ఆఫర్ వచ్చిందండి అసలు? ఈ ఆఫర్ యాక్చువల్లీ నాకు అనుకోకుండానే జరిగిందంటే, నేను వేరే మూవీస్ కోసం ట్రై చేస్తూ ఉండే. బట్ నాకు యాక్చువల్లీ నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూశారు ఇన్స్టాగ్రామ్లో. క్లాసికల్ డాన్స్ చూసి నాకు అప్పుడు కాల్ వచ్చింది, బాలాగారు ఫోన్ చేశారు. సో అసలుకి ఆడిషన్ జరగలేదు బేసికలీ నాకు ఈ సినిమాకి. బాలాగారు జస్ట్ నా డాన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అవి చూసి నాకు ఈ అమ్మాయి కావాలని తీసుకున్నారు. ఐ డైరెక్ట్లీ వెంట్ ఫర్ స్టోరీ డిస్కషన్. యాక్చువల్లీ ఇప్పుడు రాయలసీమకి తెలంగాణకి స్లాంగ్ చాలా తేడా ఉంటుంది అవును కదా. అవును యా. మీకు ఇది ఇబ్బంది అవ్వలేదా స్లాంగ్? ఫస్ట్లో టు బి వెరీ ఆనెస్ట్, అసలు నేను విలేజ్ రోల్ చేస్తానని కూడా నాకు కాన్ఫిడెన్స్ లేదు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చేస్తే చాలా వరకు వెస్ట్రన్ పిక్సే ఎక్కువ ఉంటాయి. సో బాలాగారు ఎలా ఊహించుకున్నారు నన్ను విలేజ్ రోల్ నాకు కూడా తెలియదు. వెన్ హీ కాల్ మీ అండ్ సెడ్ లైక్ తెలంగాణ విలేజ్ గర్ల్ అమ్మాయిగా నువ్వు చేయాలి అని అంటే, ఐ వాస్ లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ విలేజ్ గర్ల్గా చేయడమే నాకు ఒక ఛాలెంజ్, అందులో తెలంగాణ స్లాంగ్. బట్ ఐ థింక్ ఆ సరౌండింగ్స్ వెళ్ళిన తర్వాత, సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీబడి వర్ టాకింగ్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతున్నారు. నాకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ కెన్ గ్రాస్ప్ థింగ్స్ వెరీ ఈజీలీ. అంటే డబ్బా కొట్టుకోవట్లేదు, ఇట్స్ జస్ట్ వన్ అడ్వాంటేజ్ ఫర్ మీ. సో సెట్లో నాకు యాక్చువల్లీ శ్రీనాథ్ చెప్పాడు, నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇక్కడ అందరూ ఎలా మాట్లాడుతున్నారో తెలంగాణ స్లాంగ్లో అబ్జర్వ్ చేయని. సో స్టార్టింగ్ 2 days ఐ అబ్జర్వ్ అండ్ అలవాటు అయిపోయి ఐ పిక్డ్ ఇట్ అప్ సూన్. ఏదో రెండు మాట్లాడు. అంటే అప్పుడు కదా వెళ్ళిపోయి మంచిగా ఉన్నావా. సూపర్. అంటే శ్రీనాథ్ గారు చాలా వరకు మీకు హెల్ప్ చేశారు. సపోర్ట్, హీ వాస్ వెరీ సపోర్టివ్. యా.